హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో క్యాటరింగ్ స్టైల్లో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర ఈ విధంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి టిఫిన్ బాక్సుల్లోకి సాయంత్రం పిల్లలకి టిఫిన్ లాగా కూడా పెట్టచ్చు. ఎంతో టేస్టీగా ఉండి లెమన్ పులిహోర ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, మన ఆరోగ్యానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పులిహోరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంత మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: పొడి పొడిలాడుతూ ఉడికించుకున్న అన్నము, నిమ్మకాయలు, 5 స్పూన్లు ఆయిలు తాలింపు కోసం, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వేరుశనగ గుండ్లు, పచ్చిపప్పు, ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, రుచికి తగినంత సాల్టు, చిటికెడు ఇంగువ. మనం తీసుకున్న అన్నంలోకి నిమ్మకాయలను కట్ చేసి ఈ విధంగా జ్యూస్ పిండుకోవాలి, గింజలు పడకుండా. నేను తీసుకున్న రైస్లోకి నాకు 3 చెక్కలు సరిపోయినాయి. మీ పులుపుని బట్టి మీరు పిండుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకోవాలి. వెలిగించి కళాయి పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేయించి తీసుకోవాలి, ఫ్రై చేసుకొని. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పచ్చిపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఒక 3 తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూను, పసుపు వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ, కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం తీసుకున్న అన్నంలో వేసుకుందాం. ఈ పులిహోర ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకి టిఫిన్ బాక్సుల్లోకి సాయంత్రం పిల్లలకి టిఫిన్ లాగా కూడా పెట్టవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి లెమన్ పులిహోర ఆరోగ్యానికి ఎంతో మంచిది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పులిహోరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంత మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.